మా ఛానల్స్ లో వ్యాపార ప్రకటనలు, ఇంటర్వ్యూల కొరకు మాకు వాట్సాప్ మెసేజ్ చేయండి. 7799789788. గురువుగారు నమస్కారం. హరే కృష్ణ తల్లి. గురువుగారు, అమ్మా, యానిమల్ అనే ఒక సినిమా వచ్చింది. దాని గురించే ఇందాక మాట్లాడారు మీరు. ఎందుకు ఒక సినిమాని ఆ వాతావరణంతో చూడకుండా ఎందుకు మీకు నచ్చలేదు? ఏంటి కారణాలేంటి? సినిమా సమాజంలో జరిగే వాటిని ప్రతిబింబిస్తే ఒక అందం, కానీ సినిమాని ప్రజల్లో ఉండే భావోద్వేగాలను రెచ్చగొట్టి వాళ్ళని యానిమలిస్టిక్గా తయారు చేస్తే సందీప్ వంగ కన్సిడర్ యాజ్ ఏ యానిమల్. ఎందుకంటే ఫాదర్ సెంటిమెంటు, మదర్ సెంటిమెంటు మన దేశంలో దండిగా ఉంటుంది. చాలా మూవీస్ వచ్చినాయి, పాత సినిమాలు కూడా వచ్చినాయి. మనకి లేటెస్ట్గా నాన్నకు ప్రేమతో, దానికంటే ముందు బొమ్మరిల్లు, నాట్ డినైంగ్, మనకేం ఇబ్బంది లేదు. కానీ తండ్రి ప్రేమ లేకపోతే తండ్రితో బాండేజ్ అనే దాన్ని ఒక వంకగా మాత్రమే పెట్టుకుని విధ్వంసాన్ని, వికృతత్వాన్ని, చివరికి స్త్రీ పాత్ర కేవలం భోగం కోసమే అనేలాగా ఇలా సొసైటీకి ప్రజెంట్ చేస్తే అది అతని లోపల ఉన్న పర్వర్షన్నే అలా వచ్చిందనడానికి ఇందాక డాక్టర్ గారు కూడా వీడియోలో ఆయన బాధతో బెటర్ యూ షుడ్ కన్సల్ట్ ఏ సైకాట్రిస్ట్ అని చెప్పడం. మన దేశం సంగచ్చధ్వం సంవదధ్వం అని చెప్పినటువంటి ఉపనిషత్తులు, వేదాలు విలసిల్లిన భూమి ఇది. కలిసి నడుద్దాం, కలిసి ఉందాం అని చెప్పాడు. హింస, ధర్మహింస తదైవచ, హింస అవసరమే, అది ధర్మం కోసమే ఉండాలి, ధర్మం కోసమే ఉండాలి. వినా స్త్రీయ జన్మం నాస్తి, వినా స్త్రీయ అసలు ఏదీ లేదు. కాబట్టి స్త్రీని ఆ సినిమాలో చూపించిన విధానం ఏదైతే ఉందో అది రియల్గా యానిమలిస్టికే. అలాగే ఓ తండ్రి కొడుకుల గురించి తీసిన సినిమా అని చెప్పబడే యానిమలు, తండ్రి కొడుకు సినిమాకి వెళ్తే తండ్రి కొడుకుని ఒకటి పీకి హాల్లోంచి వెళ్ళిపోయిన సంఘటన జరిగితే మనం ఎలా చూడాలి దాన్ని? అంటే కేవలం ధనము, పేరు, వీటిని దృష్టిలో పెట్టుకునే సినిమా తీశారు తప్ప సమాజ హితం అలాంటివి ఏం వాళ్ళకి లేవు. ఒక తండ్రి కొడుకు కలిసి కూర్చొని సినిమా చూడలేరు. కానీ ఇంకా తండ్రి కొడుకుల సెంటిమెంటు అంటే అది ఎంత ఫన్నీ అది. అంటే అంటే యువతరం వేడి రక్తం, ఈ వేడి రక్తం కలిగిన పిల్లలకి ఆ హింసోన్మాదాన్ని ప్రేరేపిస్తే, ఇప్పుడు ఒక అన్యాయాన్ని అడ్డుకోవడానికి హింస చేస్తే ఒక అందం, మనం కాదని చెప్పాం. కానీ కేవలం హింస కోసమే కాదు కదా. వేరే ఒక తల్లి కూడా నాకు మెసేజ్ పెట్టి వాడికి బుద్ధి చెప్పాలి, వాడే యానిమల్ అని చెప్పి కామెంట్ పెట్టి మీ కింద చూపించా. తల్లి బాధపడింది, ఆ తల్లి కోసం నేను మాట్లాడుతున్నా. కాబట్టి తల్లుల్ని బాధ పెట్టే కొడుకు కాదని పోతన గారు ఎప్పుడూ చెప్పారు, తల్లుల కడుపు చేటు అని. కాబట్టి అర్జున్ రెడ్డి సినిమా కూడా అతనే తీశాడుగా, ఇంకేం తీశాడు అతను? ఈ రెండే అద్భుతమైన మూవీస్ కదా. ఎంత చక్కగా నాశనం అవ్వచ్చు, ఎంత చక్కగా రియలిస్టిక్గా, యానిమలిస్టిక్గా, అంతేనండి. ఆ సినిమాకి ఇప్పుడు దాదాపు 1000 కోట్లు క్లబ్లో చేరబోతుంది. సో గొప్ప అంత బాగుంది కాబట్టి డబ్బులు అన్నీ వచ్చి క్లబ్లో చేరుతుంది. అది అమ్మ అర్థమైందిగా. మరి ఎవరిని మనం నిందించాలి? చూసేవాళ్ళనా, చేసేవాళ్ళనా? ఇప్పుడు చక్రం సినిమా అద్భుతమైన వైరాగ్యంతో, అద్భుతమైన జ్ఞానంతో వచ్చిన సినిమా మనకి నచ్చదు. రాఖీ నచ్చదు, శ్రీయాంజనేయం నచ్చదు. ఆ మూడు ఒకరే డైరెక్ట్ చేశారు, మూడిట్లో బోల్డ్ కంటెంట్ ఉంది. కృష్ణవంశీ గారు బోల్డ్ కంటెంట్ ఉంటుంది. రాఖీ అద్భుతం, దేనికదే అద్భుతం అనుకోండి.
అంటే మన ధార్మిక భావాల్ని, మనలో ఉన్న దైవీ గుణాలని ప్రేరేపిస్తే, ఇప్పుడు ప్రతి మనిషిలో చెడు మంచి రెండూ ఉంటాయి. ఓ పుస్తకం కావచ్చు, ఓ సినిమా కావచ్చు, ఓ వీడియో కావచ్చు, ఒక సీరియల్ కావచ్చు, మనిషిలో ఉండే ఉన్నత గుణాలని ఎన్హాన్స్ చేయాలి. అంతేగాని అత్తగారిని ఎలా చంపేయాలి, కోడలకి పాలల్లో విషయం ఎలా కలపాలి, అవి నేర్పడానికి సీరియల్ ఎందుకు, సినిమాలు ఎందుకు కదా. కాబట్టి ఈ యానిమల్ సినిమా మరి చూసేవాళ్ళు యానిమల్లా, తీసేవాళ్ళు యానిమల్లా? అదే అలాగే ఆ తండ్రి కొడుకుని కొట్టి తీసుకుపోయిన వీడియో కూడా మనం చూసాం. కన్సిడర్ చేయాలి. మనం సమాజానికి పనికి రావడం అంటే వాడు డబ్బు సంపాదించడం కాదు, మంచి పిల్లలు తయారవడం. చాగంటి కోటేశ్వర గారు చెప్పినట్టుగా ఎక్కడికో ఆయన ఒక వృద్ధాశ్రమానికి వెళ్ళారట ఓపెనింగ్కి. ఆ తర్వాత ఆయన చెప్పారట సభలో, త్వరలో ఈ వృద్ధాశ్రమం మూసేయాలని కోరుకుంటున్నా అని చెప్పారు. అది కదా పాజిటివ్ అంటే. అవును. వృద్ధాశ్రమం ఎప్పుడు మూసేయాల్సి వస్తుంది? అక్కడ ఎవరు వృద్ధులు లేకుండా. వృద్ధులు ఎక్కడి నుంచి వచ్చారు? పిల్లల చేత నిర్లక్ష్యం చేయబడి. ఏదో వీడియోలో చూశాను, పాప ఆవిడ వెక్కి వెక్కి ఏడుస్తుంది. పాప యాంకరే ఆవిడని ఓదార్చింది, కోట్ల డబ్బు ఉంది, ఆవిడ వెక్కి వెక్కి ఏడ్చింది. సింఘానియా అని, రేమాన్స్ అని బట్టల కంపెనీ, 1500 కోట్ల ఆస్తి అంట, 37 అంతస్తుల బిల్డింగు, ఒక్కడే కొడుకు, అన్నీ ఆయనకే రాశాడు, వాడు ఆయన్ని బయట తోలేశాడు. కాబట్టి బాగా సంపాదించడం అంటే డబ్బు కాదు, సంపాదన మాత్రమే కాదు. సంపాదన సెకండరీ అయి ఉండాలి, సంస్కారం ప్రైమరీ అయి ఉండాలి. కాబట్టి మరి వంగా సందీప్ వాళ్ళ నాన్నగారు ఎవరో మనకి తెలీదు. వీలైతే మీరు వాళ్ళ నాన్నగారిని ఇంటర్వ్యూ చేస్తే బాగుంటుందని నా ఉద్దేశం. థ్యాంక్ యూ. హరే కృష్ణ తల్లి.